అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగం నుండి 19 మరియు 20 శ్లోకాలను నేర్చుకుందాం। 19వ శ్లోకం యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః। మరొకసారి యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః। భావం వాయు ప్రసారం లేని చోట నిశ్చలంగా నుండు దీపం వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ ఎక్కువగా గాలి లేని చోట దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా కదలకుండా వెలుగుతుంటుందో అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనసు ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది। ఇప్పుడు 20వ శ్లోకాన్ని చదువుకుందాం। యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి। మరొకసారి యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి। భావం ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకుని యోగి ఆ సచ్చిదానంద పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ ధ్యాన యోగాభ్యాసం చేసిన యోగి మనసును నిగ్రహించి దాని వలన పరమశాంతిని పొందుతాడు। అతని నిర్మలమైన అలజడి లేని పరిశుద్ధమైన మనసుతో తన యొక్క అసలు స్వరూపమైన ఆత్మస్వరూపమును చూడగలడు। తనలో తనే అపరిమితమైన ఆనందమును పొందగలడు। ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।